హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మా ఇంట్లో బీరకాయ కర్రీ అండి. బీరకాయ కర్రీ చేసుకుంటున్నాను. ఈరోజైతే బీరకాయ కర్రీ చేసుకుంటున్నామండి మేము. ఈరోజు బీరకాయ కర్రీ ఎలా చేస్తాను ఏంటనేది మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే బీరకాయలు చెక్క తీసేసి శుభ్రంగా కేజీ బీరకాయలు ఉండేవి మొత్తంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో తాలింపు గింజలు, ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ కోసి వేసి మంచిగా తాలింపులాగా వేసుకొని ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయాక దాంట్లోనే మనం ఈ కోసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ కేజీ బీరకాయలండి. మొత్తం బీరకాయ కర్రీ ఎంతో అవ్వదండి. కేజీ బీరకాయలు తెచ్చుకున్నా సరే మనకి ఒక పూటకే అయిపోతుంది. కూర కూడా చాలా తక్కువ అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి. దాంట్లో ఈ బీరకాయలని ముక్కలు దాంట్లో వేసేద్దాం. వేసి బాగా కలుపుకొని మొత్తం తుడిసి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేద్దామండి. బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది. ఆ మూత పెట్టాక మనకి బీరకాయ మగ్గిపోయి వాటర్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చిందో వాటర్. నేను ఒక 5-10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. మూత తీసి వాటర్ ఫుల్గా వాటర్ వచ్చేసింది చూడండి. చూసారా వాటర్ ఎంత వచ్చేసిందో. ఇది మంచిగా బాగా కలిపేసుకొని బాగా ఇందులో బీరకాయ కర్రీకి అసలు మనం ఈ వాటర్ అనేది ఏమి యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదండి. ఎందుకంటే బీరకాయలోనే బాగా వాటర్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం పసుపు, కారం వేసేసుకుందాం. ఒక చిన్న స్పూను పసుపును, ఒక 2 స్పూన్లకి కారం. 2 అంటే 2 కాదులేండి, 1 స్పూన్ నిండా వేసి కొంచెం వేసాను. మళ్ళీ అదిగోండి కొద్దిగా వేసాను. 1 స్పూన్ కారం వేసుకున్నాను. బాగా కలిపేసుకొని బీరకాయల మొత్తం బీరకాయ ముక్కల్లో ఈ పసుపు, కారం మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని మంచిగా మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఒకసారి మూత పెట్టేసి బాగా ఉడకనిచ్చి అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకేనండి. నెక్స్ట్ అయితే ఇదిగోండి కూర చూసారా. మనం 10 నిమిషాలకి కూర ఉడికిపోయింది. ఆయిల్ అనేది మనకి పైకి తేలింది చూసారా. కర్రీ అయితే అయిపోయిందండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోద్దండి. మనకి పొద్దున్న పూట పిల్లల క్యారేజీ టైంలో కూడా మనకి సింపుల్గా అంటే సింపుల్గా అయిపోద్ది కర్రీ అనేది. మనకు అసలు లేట్ అవ్వదు. బీరకాయ కర్రీ అంత తొందరగా ఉడికిపోద్దండి. ఓకే అండి. చూసారా చాలా బాగా కుదిరింది కర్రీ అయితే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. రేపు ఒక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.